జగనేమో రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి చోట్ల కూడా వాళ్ళని తీసి పక్కన పెట్టి ఇచ్చుకొచ్చారు. మంగళగిరిలో ఆర్కేని తీసి పక్కన పెట్టినట్టు, అట్లాగే నరసరావుపేట అంటే సాధారణంగా రెడ్లకు ఉండేటటువంటి చోట్ల తీసుకొచ్చి ఇది కమ్మ సామాజిక వర్గానికి ఉండే చోట్ల తీసుకొచ్చి అనిల్ యాదవ్కి పెట్టడం, లేకపోతే మైలవరం కమ్మ సామాజిక వర్గం ఉన్నటువంటి చోట్ల యాదవ్కి పెట్టడం, ఇట్లాగా రెడ్లకు సంబంధించి ఈవెన్ కర్నూలు లాంటి చోట్ల ఏం జరిగిందో చూస్తున్నాం. అయితే ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి చోట్ల అతి తక్కువ ఉన్నటువంటి చోట్ల కూడా వాళ్ళకి ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ వెస్ట్ తాజాగా సుజనా చౌదరికి ఇవ్వడం అన్నటువంటిది ఒక ఎత్తు కూటమిలో. అదే సందర్భంలో ఎచ్చెర్ల కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఇవ్వడం ఒక ఎత్తు. ఇప్పుడు జనసేనలో అవనిగడ్డ అంటే కాపు సామాజిక వర్గం బలం మీద మొట్టమొదటి నుంచి అటు సింహాద్రి వాళ్ళ కుటుంబం లేకపోతే మండలి వాళ్ళ కుటుంబమో వస్తున్నటువంటి చోట్ల ఇప్పుడు తాజాగా ఎన్ఆర్ఐ టీడీపీ నాయకుడు బొబ్బా గోవర్ధన్ చౌదరి పేరు వినబడుతోంది. జనసేన పరిశీలిస్తోందని, అదే జరిగితే అదొక కొత్త సంచలనం అవుతుంది.